వెల్కమ్ టు జనం వాయిస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం. మీరందరూ కూడా సార్ అనే చిత్రం చూసే ఉంటారు. అందులో మాస్టారు స్కూల్ నుండి వెళ్ళిపోయేటప్పుడు విద్యార్థులు, స్కూల్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే ఏడ్చారో భద్రాచలం గురుకుల జూనియర్ కళాశాలలో అదే విధంగా ఏడ్చిన విద్యార్థులు, లెక్చరర్లు. కాకపోతే సినిమాలో అది పాఠశాల, ఇక్కడ కళాశాల, అంతే తేడా. భద్రాచలం గురుకులం జూనియర్ కళాశాల ఈ కళాశాల ఐటీడీఏ పరిధిలో నిర్వహించబడుతుంది. అయితే ఈ కళాశాలలో దేవదాసు ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ అయ్యి కృష్ణాసాగర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లెక్చరర్గా వెళ్తున్న సమయంలో ఆ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, లెక్చరర్లు అందరూ కూడా ఆ ప్రిన్సిపల్ని పట్టుకొని ఏడ్చిన సన్నివేశం తారసపడింది. భద్రాచలం గురుకులంలో పనిచేస్తున్నటువంటి దేవదాస్ గతంలో ఇల్లందు దగ్గర ఉన్నటువంటి సింగరేణి గురుకులంలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవాడు. అతని పనిని మెచ్చి ఐటీడీఏ భద్రాచలం వారు డిప్యుటేషన్ మీద అతనికి భద్రాచలం గురుకులం ప్రిన్సిపల్గా ప్రమోట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు భద్రాచలంలో ఉన్నటువంటి గురుకుల కళాశాలను ఎంతగానో దేవదాస్ తీర్చిదిద్దారు. ఎంతో మంది పిల్లలను ఉన్నత శిఖరాలను అందుకునేలా పాఠ్య బోధనలను అందజేశారు. అక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోనే 1 నుండి 10 ర్యాంకుల వరకు సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. అంతేకాకుండా దేవదాస్ విద్యార్థుల తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో మమేకమై అనేక రకాలుగా విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యాబోధనను అందజేసేవాడు. అంతేకాకుండా దేవదాస్ ప్రిన్సిపల్గా ఉన్న సమయంలో భద్రాచలం గురుకులం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నత గురుకులంగా అవార్డు అందుకుంది. కళాశాలలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులకు దేవదాస్ స్పోర్ట్స్ కి సంబంధించిన శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు పంపాలనే ధ్యేయంతో చాలా మంది విద్యార్థులను స్పోర్ట్స్ లో కూడా తీర్చిదిద్దారు. గత 10 సంవత్సరాలుగా భద్రాచలం గురుకులంలో ప్రిన్సిపల్ గా డిప్యుటేషన్ మీద వచ్చిన దేవదాస్కు చాలా మంచి పేరు ఉంది. ఒక్కసారిగా అతనికి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి విద్యార్థులు మరియు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా భావోద్వేగానికి లోనై ఆ ప్రిన్సిపల్ పై ఉన్నటువంటి ప్రేమను కన్నీళ్ల రూపంలో చూపించారు. దేవదాస్ కారెక్కి వెళ్లిపోతున్న సమయంలో కారుకి అడ్డంగా నిలబడి వెళ్ళొద్దు అని ఏడుస్తూ బ్రతిమిలాడారు. కానీ అతనికి తెలుసు ఎంత ఏడ్చినా వెళ్ళక తప్పదు అని. వెళ్ళిపోయే సమయంలో విద్యార్థులు అందరూ కలిసి అతను మేళ తాళాల మధ్యలో మార్చ్ ఫాస్ట్ చేస్తూ ఏడుస్తూ సాగనంపారు. ఉద్యోగులకు సాధ్యం ట్రాన్స్ఫర్ కాకుండా మీరు కూడా ఇతనే ఉంటారు ఎవరైనా పుట్టినా ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను కదా, ఉద్యోగం సాధ్యం వచ్చిపోతున్నాను. ఇక్కడ ఉన్న మాకు అన్ని విధాలుగా